హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. తొలకరి అది ఇలా రాగానే చిరుజల్లులతో మనం మది మురిసిపోవడమే కాదు, కొత్త చిగురు కనిపిస్తోంది. అప్పటి వరకు మనం రోజు చూసే పరిసరాలే మనకు చాలా కొత్తగా అందంగా కనిపిస్తాయి. యాక్చువల్గా ఏంటి సీరియస్ టాపిక్ డిస్కస్ చేశారనుకుంటే పొయిటిక్గా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను మాట్లాడుతుంది ఏపీ డెవలప్మెంట్ గురించి అన్న థాట్ రాగానే ఈ పదాలు అలా వచ్చేసాయి అంతే. నిజంగానే ఏపీలో గవర్నమెంట్ మారినప్పటి నుంచి డెవలప్మెంట్పై పాజిటివ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ కంపెనీల ఏర్పాటు గురించి రోజు వింటున్నాం. ఏపీ పేరు నేషనల్ వైడ్గా బిజినెస్ సర్కిల్స్లో నానుతోంది. స్టేట్ వైడ్గా మళ్ళీ రియల్ భూమి పెరిగింది. ఇలా పైపైన కాకుండా కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, క్యాపిటల్ సిటీ. ఏపీ క్యాపిటల్ పేరేంటి? మొన్నటి వరకు ఈ క్వశ్చన్కు ఆన్సర్ చాలా తికమకగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేదు. అమరావతి అని ఎలాంటి డౌట్స్ లేకుండా చెప్పొచ్చు. 2019లో ఎక్కడైతే అమరావతి నిర్మాణం ఆగిందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. లైక్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు. ఇప్పుడు ఆ గొంగల్ని తీసి మళ్ళీ దులిపే పనిలో పడ్డారు చంద్రబాబు. సీఎంగా చంద్రబాబు ఛార్జ్ తీసుకోగానే అమరావతిపై ఫోకస్ పెట్టారు. శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటించారు, నమస్కారం చేశారు, కొబ్బరికాయ కొట్టారు. నిజానికి ఇందులో డివోషనల్ అండ్ సెంటిమెంట్ యాంగిల్ ఎంత ఉందో బిజినెస్ యాంగిల్ కూడా అంతే ఉంది. రాష్ట్రంలోనే కాదు, నేషన్ వైడ్గా అందరి చూపు అమరావతిపై పడేలా చేసే ప్రోగ్రామ్ ఇది. సో అమరావతి డెవలప్ అవ్వబోతోంది. త్వరగా మేల్కొండి అంటూ అటు ఇన్వెస్టర్స్కు ఇటు రియల్ ఎస్టేట్ వారికి సైలెంట్గా సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. నాట్ ఓన్లీ దాట్, అమరావతిలో ఆగిపోయిన ప్రాజెక్ట్ ఫైల్స్ దుమ్ము దులుపుతున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చి అశ్రద్ధకు గురైన బిల్డింగ్స్ పూర్తి చేయాలని అప్పుడే ఆదేశాలు ఇచ్చారు. టోటల్గా అమరావతి నిర్మాణం అనేది మళ్ళీ పట్టాలెక్కింది. అందుకే అక్కడ భూముల ధరలు కూడా కొండెక్కుతున్నాయి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి అక్కడ భూముల ధరలను అడిగి తెలుసుకోండి. మీ తల గిర్రున తిరగకుండా ఉండదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జస్ట్ 3 డేస్లోనే అక్కడ భూముల ధరలు 50 నుంచి 100% పెరిగాయంటే నమ్ముతారా? బట్ నమ్మాలి, ఎందుకంటే నిజం కాబట్టి. 2019కు ముందు అంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ స్క్వేర్ యార్డ్కు 25,000 నుంచి 60,000 వరకు పలికింది. బట్ 2019 తర్వాత అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అది కాస్త 9,000 నుంచి 18,000కు పడిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ 30,000 నుంచి 60,000 పలుకుతోంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసెస్ పరిసరాల్లో అయితే భూకైలా సినిమాల్లో రేట్లాగే కనిపిస్తున్నాయి. రాయపూడి, ఐనవోలు, నేలపాడు, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం, లింక్ రోడ్ పరిసరాల్లో అయితే డిమాండ్ మామూలుగా లేదు. మామూలుగానే మన తెలుగు వాళ్ళు అందున ఏపీ వారికి భూములు కొనడం, అమ్మడం అనేది ఒక అలవాటు. కానీ ఏపీలో గత కొన్నేళ్లుగా ఆ భూమి లేదు. కానీ మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు రాజధాని రైతులు చెప్పేది ఏంటంటే భూములు కొనడానికి హైదరాబాద్ నుండి చాలామంది వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. నాట్ ఓన్లీ హైదరాబాద్, యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన మన తెలుగు తేజాలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కొట్టిన ఓ టెంకాయ పుణ్యమండంలో ఎలాంటి డౌట్ లేదు. దిస్ ఈజ్ అబౌట్ క్యాపిటల్ రీజియన్. ఇప్పుడు మిగతా సెక్టార్స్కి వద్దాం. చంద్రబాబు అంటేనే డెవలప్మెంట్. తాను అధికారంలో ఉన్న రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడంపై ఆయన కాస్త ఎక్కువ ఫోకస్ పెడతారు. ఓ ప్రాజెక్ట్ ఫలానా స్టేట్లో ఎస్టాబ్లిష్ అవుతోంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తే చాలు ఆయన అలర్ట్ అయిపోతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఆయన హయాంలో ఏర్పాటు చేసిన అనేక కంపెనీలు. ఆ టైంలో చాలా కంపెనీలు హైదరాబాద్ను కాదని బెంగళూరు లాంటి సిటీస్ను చూస్ చేసుకోవాలనుకున్నాయి. కానీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ రావడమే ఆలస్యం. వారితో చర్చలు జరపడం, రాయితీలు ఇవ్వడం, కంపెనీ ఓపెన్ అయ్యేలా చేయడం, ఇదే సీన్ను ఇప్పుడు కూడా రిపీట్ చేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ. రీసెంట్గా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలవడం జస్ట్ రొటీన్ అనుకున్నామంతా. బట్ ఒకేసారి ఫ్లాష్ న్యూస్ వచ్చింది. ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని. ఆ కంపెనీ సీఎండీతో సహా అనేక మంది అధికారులు రావడం, చంద్రబాబును కలవడం, ఫైనల్ రిపోర్ట్ రెడీ చేస్తున్నామని చెప్పడం చకచకా జరిగిపోయాయి. అయితే 3 లొకేషన్స్ను దీనికోసం చూస్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్గా ఎక్కడా అని తెలియదు, కానీ ఇది మాత్రం 60,000 నుంచి 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు చేసే రిఫైనరీ. ఇది ఏర్పాటైతే లోకల్గా 25,000 ఉద్యోగాలు గ్యారంటీ అని తెలుస్తోంది. ప్రధాని మోదీ గుజరాత్కు చెందినవారు. అనేక మంది కేంద్ర మంత్రులు సొంత రాష్ట్రాలున్నాయి. బట్ వీటన్నింటినీ దాటుకుని ప్రాజెక్ట్ ఏపీకి రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే సెంట్రల్లో లాబియింగ్ ఎలా ఉంటుందో పాలిటిక్స్ కాస్త తెలిసిన వారి ఎవరికైనా అర్థమయ్యే విషయం. అలా ఆలోచించే వారికి క్లియర్గా తెలుస్తుంది ఈ రిఫైనరీ ఎస్టాబ్లిష్మెంట్ వెనుకున్న కష్టం ఏంటనేది. నాట్ ఓన్లీ బీపీసీఎల్, వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్, జపాన్కు చెందిన మరికొన్ని కంపెనీలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటి వెనుకున్న టార్గెట్ ఒక్కటే, ఏపీ వైపు అందరి చూపు తిప్పాలి,
ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు చంద్రబాబు. ఫైనలీ చంద్రబాబు మాటలో చెప్పాలంటే లాస్ట్ 5 yearsలో రాష్ట్రం గాఢాంధకారంలో చిక్కుకుపోయింది. అలాంటి రాష్ట్రానికి నేను వెలుగు రేఖనవుతానంటున్నారు. ఒడిదుడుకులుంటాయి, బట్ వాటిని ఛేదిస్తానంటున్నారు. దీన్నో కథన రంగంగా భావించి దానిని గెలిచేందుకు వ్యూహాలు రచిస్తానంటున్నారు. మనం ఈ విషయాన్ని డిస్కస్ చేస్తున్న సమయానికి కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. సో ఈ కథలన్నీ వింటే మీకేమనిపిస్తోంది? నిజానికి చంద్రబాబు ఈ స్టేట్కు ఏదైనా చేసి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని చూస్తున్నారు. ఆయనది స్వార్థమేనా? అవ్వచ్చు, బట్ ఆ స్వార్థం రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోంది, డెవలప్ చేస్తోంది. ఇది ప్రజలకు మంచి చేసేదే కాబట్టి ఆయన సెల్ఫిష్నెస్ మరింత పెరగాలని ఆశిద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.